వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గుసారు అంటారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ వేశారు, ఇది జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ గురించి. ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి, ఇక్కడ కూడా పెడతాను చూడండి ట్వీట్. వైఎస్ జగన్ గారిపై ఇప్పటికే 2 సార్లు దాడి జరిగింది, అయినప్పటికీ కనీసం సెక్యూరిటీ రివ్యూ చేయకుండా భద్రతను కుదించిన కూటమి ప్రభుత్వం. దీనిపై ప్రశ్నిస్తే వెటకారంగా నానియాగి చేస్తున్న ఎల్లో మీడియా. భద్రతను కూటమి ప్రభుత్వం కుదించేది ఏంటి నాకు తెలియక అడుగుతా. ప్రజలు కుదించారు కదా, నీకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కదా. ఒకవేళ ప్రతిపక్ష హోదా ఉందనుకో, క్యాబినెట్ ర్యాంకు, ఖచ్చితంగా అదనపు భద్రత కల్పించాల్సిందే, అవునా? నీకు ఆ హోదా కూడా లేదు కదా, సాధారణ ఎమ్మెల్యే కదా. అయినా సరే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఉండాల్సిన సెక్యూరిటీ కంటే అదనంగానే సెక్యూరిటీ ఇచ్చారు. Z+ కేటగిరీ 58 మంది సరిపోదా? ఈ ఏడుపులేంటే మాకు అర్థం కావట్లేదు. మాట్లాడితే కూటమి ప్రభుత్వం కుదించేసింది, కూటమి ప్రభుత్వం కాదు కుదించింది, ప్రజలు కుదించేశారు. అయినా నాకు తెలియగలుగుతాను, అసెంబ్లీకి వెళ్ళని చెప్పేసి అని క్లియర్గా చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి. చెప్పేశాడు, ఏమని చెప్పాడు, నాకు అసెంబ్లీకి వెళ్తే మైక్ ఎత్తారో ఎవరో తెలియదు, నేను అసెంబ్లీకి వెళ్ళని చెప్పేశాడు. అసెంబ్లీకి ఎక్కడ ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు. ఇక్కడ అసెంబ్లీకి అలాగని చెప్పేసి ఏపీలో ఉండడు, బెంగళూరులో ఉంటాడు. మరి అలాంటి వ్యక్తికి ఎందుకు అంత సెక్యూరిటీ? ఏకంగా 986 మంది సెక్యూరిటీ కావాలా అసెంబ్లీకి వెళ్ళనోడికి? సరే అసెంబ్లీకి వెళ్తున్నాడు, ఇక్కడ ఏడుతున్నాడు అనుకుంటే అది వేరే. ఇప్పుడు ఏమనుకుంటానంటే ఆ 900 మందిని కల్పించేస్తే మళ్ళీ శవ రాజకీయాలు చేసేయచ్చు, ఊరూరా తిరిగేయచ్చు, మనకి ఇబ్బంది లేదు. ఫుల్ సెక్యూరిటీ. మరి నాకు 4 బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కావాలి. 4 దేనికి? ఎంపీకి పొడి చేస్తున్నామని చెప్పేసి అని నీకు ఓట్లేసి ప్రజలు గెలిపించారా? అసెంబ్లీకి వెళ్తున్నావా, వెళ్ళట్లా? ప్రజల తరపున మాట్లాడుతున్నావా, లేదు? మాట్లాడితే భద్రత కుదించేశారు అని ఈ లాజిక్ వాడన్నా. మీరు మీ నాయకులో లేదంటే అంబటి రాంబాబు నిన్న మాట్లాడడం కూడా చూసా. ప్రభుత్వం కుదించేది ఏంటి? సాధారణ ఎమ్మెల్యేకి ఏ సెక్యూరిటీ ఉంటుందో అదే ఉంటుంది, అంతకన్నా అదనంగానే ఉంది, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి. ఆ లాజిక్ ఎలా మర్చిపోతున్నారు? ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా. గతంలో నువ్వు తగ్గించాను చూసావు కదా, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన భద్రతను కుదించేసావు కదా. ఏ ఉద్దేశంతో కుదించేసావు? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు సెక్యూరిటీ, హైదరాబాద్లో ప్యాలెస్ సెక్యూరిటీ, కడపలో సెక్యూరిటీ, పులివెందులో ప్యాలెస్ సెక్యూరిటీ, బెంగళూరు ప్యాలెస్లో సెక్యూరిటీ, ఎక్కడో లండన్లో చదువుకుంటున్న మీ కూతుర్లో కూడా సెక్యూరిటీ, ప్రజల సొమ్ముతో. అది కూడా ప్రజల సొమ్ముతో. నేను అంబటి రాంబాబు మాట్లాడుతూ నారా లోకేష్ గారి అబ్బాయి దేవాన్స్కి, ఆయన కూడా 6 గన్మెన్లు ఉన్నారు అప్పట్లోని. ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అంట, 2014 నుంచి 2019 వరకు దేవాన్స్కి ఏకంగా 6 గన్మెన్లు ఇచ్చారంట. మరి అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసిపోయారా? చెప్పొద్దా ప్రజలకి? ఆ రోజు చెప్పొద్దా ప్రజలకి? చెప్పొద్దా? అంటే జగన్మోహన్ రెడ్డి చేసినట్టు అందరూ చేశారు కదా అని చెప్పేసి నేను అనుకుంటున్నారంటే. జియో రిలీజ్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి, లండన్లో ఉంటున్న తన కూతుర్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించిందని చెప్పేసి ఒక జియో కూడా రిలీజ్ చేశారు కదా. ఇవాళ అంతా సెక్యూరిటీ కల్పించాలంటే రాష్ట్రం ఏమన్నా ఇదిలో ఉందా? రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి పైగా మీకు 900 మంది సెక్యూరిటీ ఇచ్చేస్తారా? అసలు మీరు ఏ విధంగా అడుగుతున్నారు, ఎలా అడుగుతున్నారు? మీకు బుర్ర ఏమైనా పని చేస్తుందా లేదా మాకు అర్థం కావట్లా. దేనికి నీకు అంతమంది సెక్యూరిటీ? 58 మంది సరిపోరా నీకు సెక్యూరిటీకి? అటు ఇటు ఫ్లైట్లో తిరగడమే కదా. బెంగళూరు నుంచి గన్నవరం వస్తాడు, గన్నవరం నుంచి ఎక్కడైనా ఎవరైనా చనిపోయారనుకో శవ రాజకీయాలు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతాడు పరిగెట్టుకుంటా, 1 గంట అరగంట ఉంటాడు, మళ్ళీ పారిపోతాడు, మళ్ళీ గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాడు, మళ్ళీ అక్కడి నుంచి బెంగళూరు పారిపోతాడు, అయిపోయింది. ఆ మాత్రం నీకేంది సెక్యూరిటీ అంతా? నీకు ఉండాల్సిన సెక్యూరిటీ ఉందా లేదా అంతే, అంతకన్నా అదనంగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అంతకన్నా అదనంగానే ఉంది నీకు. ఒక సాధారణ ఎమ్మెల్యేకి 58 మంది సెక్యూరిటీ నేను ఫస్ట్ టైం వింటున్నాను. అంత సెక్యూరిటీ కూడా అవసరం లేదు మీకు. సాధారణ ఎమ్మెల్యేకి ఏ సెక్యూరిటీ అయితే ఉందో ఆ సెక్యూరిటీ కల్పిస్తే సరిపోతుంది. కాకపోతే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి నీకు ఉన్న సెక్యూరిటీ ఇప్పుడు ఉండాలంతే, దాన్ని ఒప్పుకుంటాం మేము. దానికన్నా అదనంగా నీకెలా ఇచ్చేస్తారో? దేశంలో ఎవరికి లేని సెక్యూరిటీ నీకెలా కల్పిస్తారో? దేశ ప్రధానికి కూడా లేదు సెక్యూరిటీ. నువ్వు అడిగే సెక్యూరిటీ అంత సెక్యూరిటీ ప్రధానమంత్రికి కూడా ఉండదు. ఒక 1000 మందిని అడుగు, లేదంటే 1,00,000 మందిని అడుగు. భయం, అంతా భయమే. పైగా పైకి మాత్రం పెద్ద పెద్ద ముదర మాటలన్నీ మాట్లాడతాం. ఈ సెక్యూరిటీ గురించి వాటి గురించి ఇటు గురించి మాట్లాడమాకండి అన్న. మీరు మాట్లాడుతుంటే నవ్వు వచ్చింది. కింద కామెంట్లో కూడా తిడుతున్నారు, ప్రభుత్వం తగ్గించాడు వెంటనే పనికి మాలి. ప్రజలే కుదించేశారు 11 స్థానాలకి, కేవలం 11 స్థానాలకే పరిమితం చేసి ప్రజలే కుదించేశారు. కూటమి ప్రభుత్వం కాదు. మళ్ళీ ప్రజల మీద ఆడాలి. ఆ సాక్షి డిబేట్లోని
అయ్యేశ్వరో ఇంకొకరో ఉంటారు. ఓట్లు వేసిన పాపానికి అని చెప్పి మళ్ళీ ప్రజలను తిట్టే ప్రయత్నం. అంటే వీళ్ళకి ఓట్లు ఎత్తేనేమో జనాలు మంచోళ్ళు, వీళ్ళకి ఓట్లు అయిపోతేనేమో ప్రజలు పిచ్చోళ్ళు. ప్రజలకు తెలుసు, ప్రజలకు తెలియకుంటే ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు ఏం కోల్పోయారు, ఎంత నష్టపోయారు అనేది ప్రజలకు తెలుసు. నువ్వు మేలు చేసింది కొంతమందికి అయ్యి ఉండొచ్చు, నేను కాదన్నట్లా. సంక్షేమ పథకాల ద్వారా కొంతమందికి మేలు చేసి ఉండొచ్చు, కానీ అంతకు రెండింతలో నష్టం చేసావు నువ్వు ప్రజలకి కదా. అందరూ తిట్టుకోవడమే కదా. నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలన్నా, నీకు 11 వచ్చినప్పుడైనా మనం అర్థం చేసుకోవాలి. ఏదో రకంగా ప్రభుత్వం బురజలేయాలి, నా పైన 2 దాడులు జరిగినాయి, 2 సార్లు దాడులు జరిగినాయి. ఏంటది? 1 కోడికత్తి, 2 గులకరాయి. కోడికత్తి వెనకాతలు ఎవరున్నారని అందరికీ తెలిసిందే. ఈరోజు కూడా కోర్టుకి వెళ్ళవు. కోడికత్తి కేసులు ఈరోజు కూడా కోర్టుకి వెళ్ళవు. భయం. అక్కడికి వెళ్తే నిజం చెప్పాలి. ఎన్ఐఏ ఏం చెప్పింది? ఇందులో కుట్రకోణం ఏమి లేదని చెప్పింది కదా. మళ్ళీ లోతుగా విచారణ జరపని మళ్ళీ ఇంకో పిటిషను. సరే వైజాగ్ కోర్టుకి వెళ్ళింది. నువ్వు వైజాగ్ కోర్టుకని వెళ్ళావా? ఎందుకు వెళ్ళావు నువ్వు? సరే నీ పైన 2 సార్లు దాడి జరిగింది కాదని అట్లా. దాడి జరిగినప్పుడు నా పైన దాడి చేసిన వ్యక్తి ఎవరో, దాని వెనకాతలు ఎవరు ఉన్నారు అనేది నువ్వు కూడా సహకరించాలి కదా. నువ్వు వెళ్ళకుండా ఎలా తెలుసుద్ది? నీ పైన నువ్వే కోడికత్తి డ్రామా దాడి చేయించుకొని డ్రామా ఆడేసావు. బాబాయ్ గొడ్డల పోటు నువ్వు వాడేసుకున్నావు. ఆ తర్వాత రీసెంట్గా సేమ్ మళ్ళీ ఇలాంటి దాడి ఇంకోటి చేయించేసుకుందాం అని చెప్పేసి గులకరాయితో కొట్టించుకున్నావు అన్న. ప్రజలకే క్లియర్గా కనబడిపోతుందన్న నీ యాషాలో నువ్వేం చేయగలుగుతావు, నువ్వేం చేస్తావు, అధికారం కోసం ఎంతకన్నా దిగజారిపోతావు అని ప్రజలకు అర్థమైపోయింది. నువ్వు మళ్ళీ ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మీరు మాట్లాడమాకన్నా. సెక్యూరిటీ తగ్గించేశారు, జగన్మోహన్ రెడ్డిని వేసేయాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎవరిని వేసేయకుండా ఉంటే చాలు, అదే గొప్ప వరం కింద భావిస్తాం మేమైతే. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి అంటే చూసాం కాబట్టి చెప్తున్నాము. జగన్మోహన్ రెడ్డి ఎవరిని వేసేయకుండా ఉంటే చాలు, అంతకుమించి ఏం పెద్దగా ఏం చేయాల్సలా. జగన్మోహన్ రెడ్డిని ఎవ్వడు ఏమీ చేసాడు. ఆ 2 సార్లు దాడి కూడా మీకు మీరే చేయించుకున్నాయి. ఏమైంది? ఫెయిల్ అయింది. ఇంత మొక్క తగిలితే ఇంత పెద్ద కట్టేసుకొని తిరిగాడు. ఇక్కడ ఇంత పెద్ద కట్టేసుకొని తిరిగాడు. ఆఖరికి సునీత గారు కూడా కామెంట్ చేశారు, నువ్వు అలాగా ఆ దెబ్బకి అలాగా బ్యాండేజ్ తీయకుండా ఉంటే ఆ గాయం మాందో గాలి తగలక అది ఇంకా పెద్ద అయిపోతుందంటే అప్పుడు భయపడి మళ్ళీ అప్పుడు తీసేయాడు. స్టార్టింగ్లో చిన్న బ్యాండేజ్ వేసుకునేవాడు. రాను సిద్ధం సాబాన్ని పెట్టేసుకొని పెద్ద బ్యాండేజ్ వేసుకొని ఇదిగో నన్ను చూడండి కొట్టేసాడు. నన్ను చంపేయాలని చూస్తున్నారు, నన్ను లేకుండా ఉండాలని చూస్తున్నాను చెప్పి డ్రామా ఆడాడు. ఆ డ్రామాలు ఏం వర్కౌట్ అవ్వలేదు కదా. కేవలం 11 కదా మనకు వచ్చినాయి. ఏకనైనా కానీ ఈ